బీహార్లో ముఖ్యమంత్రి స్థానం మాత్రం నితీష్ కుమార్కి ఇస్తానన్నమాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నికలప్పుడు అయితే నితీష్ కుమార్కి సీట్లు తక్కువ వచ్చినాయి, అయినా కూడా ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. కానీ అప్పుడు మంత్రి పదవులు మాత్రం రేషియో ప్రకారం రావాలి కదా, ముఖ్యమంత్రి పదవి నీకు ఇచ్చినప్పుడు అని బీజేపీ స్థానిక నేతలు అంటుండేవాళ్ళు. అధినాయకత్వం పట్టించుకునేది కాదు. ఇప్పుడు మోడీ సర్కార్కి మెజార్టీ తగ్గింది కాబట్టి వంగి ఉండాలి బీజేపీ అనేటటువంటి రూట్లో జేడీయూకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఆయన మాత్రం అట్లా గొడవలు పెట్టుకుని మళ్ళీ లాలు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ప్రస్తుతం చూస్తే బీజేపీ కోరిక మేరకు మళ్ళీ ఆయన నితీష్ని సీఎం చేయడానికి ఇక్కడ రేషియోలో మంత్రులు మాత్రం బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. 5గురు బీజేపీ ఎమ్మెల్యేలు తాజాగా మంత్రివర్గంలో చేరారు. ఓవరాల్గా బీహార్ క్యాబినెట్ 30 మంది ఉన్నారు. ఇందులో 15 మంది బీజేపీ మంత్రులు ఉంటే 13 మంది జేడీయూ మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు హిందుస్థానీ అవామీ మోర్చా హెచ్ఏఎంకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా బీజేపీ మిత్రపక్షం అయినటువంటి వాళ్ళు. ఒక ఇండిపెండెంట్ కూడా కేంద్రసారి మంత్రి పదవి ఇచ్చారు. ఇంకా 6 స్థానాలు ఖాళీ ఉంటే అందులో 5 బీజేపీ వాళ్ళకి ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. టోటల్గా మంత్రులు ఎక్కువ మంది ఏమో బీజేపీ వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం ఏమో నితీష్ కుమార్ నడుపుతారు.